లాంగ్ స్టాండింగ్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఏదైతే ఫండింగ్ ఇచ్చే 120 ల్యాబొరేటరీలు 30 దేశాలల్లో బయోలాజికల్ ప్యాథోజన్స్ ఏదైతే రీసెర్చ్ చేస్తారో చూడు ఆ లిస్ట్ మొత్తం బయట పెట్టింది తులసి గబార్డ్. బయోలాజికల్ వెపన్ అంటే ఏంది గిరీష్ అని అంటే మీరు కోవిడ్ చూసిండ్రు వెనకటికి వుహాన్ వైరస్ ఎక్సెట్రా, చైనీస్ వైరస్ ఎక్సెట్రా, ఆర్ కోవిడ్-19 ఎక్సెట్రా ఇదంతా మనం చూసినాం. జెలెన్స్కీ గారు చేసిన క్రూరత్వానికి ఆర్ వాడి ఈగోకి ఇప్పుడు మీకు అర్థమైందా నాటోతో చేతులు కలిపితే మీ నడ్డిర కొడతానని పుతిన్ ఎందుకు మాట్లాడిండు? తులసి గబార్డ్ సంచలనం చేసింది. ఒక రిపోర్ట్ బయటికి ఇచ్చి అమెరికా యొక్క బయోలాజికల్ వెపన్స్ అని చెప్పి తీసింది. మళ్ళీ ట్రంప్ పీగనికే కట్టలు కడుతున్నాడా అనేది కూడా మనం చర్చిద్దాం. US రిలీజెస్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది బయోల్యాబ్స్ ఇన్ ఓవర్ 30 కంట్రీస్ ఇంక్లూడింగ్ యూక్రెయిన్. Tulsi Gabbard says US funds 120 biolabs in 30 countries. జస్ట్ ఇమాజిన్ చేయండి, అగర్ ఇదే భారతదేశం ఎవరికన్నా ఫండింగ్ చేస్తున్నది అని చెప్పి తెలిస్తే వెనకటికి అగర్ ఇప్పటికి కూడా అమెరికా ఊకుంటుండేనా ఇరాక్లో బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయని చెప్పి సద్దాం హుసేన్ ఏ రకంగా చేసింది. అండ్ ఇరాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్లు ఇప్పటిదాకా బయటికి వెళ్ళలే. బట్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, వాళ్ళు ఆల్రెడీ సెంట్రిఫ్యూగ్ చేసిండ్రు అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు మొదలెట్టింది. వీడు ఆల్రెడీ 120 కంట్రీల దగ్గర ఫండింగ్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతుంటే బయోలాజికల్ ల్యాబ్లు 30 దేశాలల్లో 120 బయోల్యాబ్లు ఉన్నాయనంటే ప్రపంచం మొత్తం చేతులు కట్టుకొని పెద్దన్నా అని చెప్పి పలకరియాలనా అన్న ప్రశ్న మీ మనసులో వస్తుందా లేదా? ఇవాళ డైరెక్టర్ ఆఫ్ US నేషనల్ ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ DNI ఒక పెద్ద సంచలనాత్మకమైన ఎవిడెన్స్ బయటికి ఇచ్చింది ఫ్రెండ్స్. లాంగ్ స్టాండింగ్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఏదైతే ఫండింగ్ ఇచ్చే 120 ల్యాబొరేటరీలు 30 దేశాలల్లో బయోలాజికల్ ప్యాథోజన్స్ ఏదైతే రీసెర్చ్ చేస్తారో చూడు ఆ లిస్ట్ మొత్తం బయట పెట్టింది తులసి గబార్డ్. ఈ బయోల్యాబ్స్ ఎక్కువ మట్టుకు యూక్రెయిన్లు ఉన్నాయట. యూక్రెయిన్కి కూడా ఆర్ అమెరికాకు కూడా ఒక భయం ఉన్నది ఏంది అని అంటే ఒక రిస్క్ ఆఫ్ కాంప్రమైజ్. ఇది ఎప్పుడో ఒకప్పుడు రష్యన్ చేతులకు వస్తాయి, రష్యన్ చేతులకు రాగానే ఇది కాంప్రమైజ్ అయిపోతాయి కంప్లీట్గా. ఇట్లాంటి డేంజరస్ ప్యాథోజన్స్ ఏవైతే ఉంటాయి చూడు కంప్లీట్గా ఇవి రష్యన్ అటాక్లకు సీజ్ అయిపోయినా లేకపోతే డ్యామేజ్ అయిపోయినా పరిస్థితి ఏంది అని చెప్పి ఆలోచిస్తుంటారు అనమాట. జస్ట్ ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, బయోలాజికల్ వెపన్ ఇది న్యూక్లియర్ కంటే డేంజర్. బయోలాజికల్ వెపన్ అంటే ఏంది గిరీష్ అని అంటే మీరు కోవిడ్ చూసిండ్రు వెనకటికి వుహాన్ వైరస్ ఎక్సెట్రా, చైనీస్ వైరస్ ఎక్సెట్రా, ఆర్ కోవిడ్-19 ఎక్సెట్రా ఇదంతా మనం చూసినాం. అయితే ఈ న్యూస్ బయటికి రావడంలో ఒక కొత్త ఘట్టం ఉన్నది. కొత్త ఘట్టం అని అనే దానికంటే వినూత్నమైన ఘట్టం ఉన్నది. తులసి గబార్డ్ నాకు తెలిసి ఇంకా కొన్ని రోజుల నుంచి డిపార్చర్ అయిపోతుంది. ఎక్కడ? DNI నుంచి, అంటే ఆమె పదవి నుంచి తప్పుకుంటుంది. ఇది ఇమ్మీడియట్గా ఇట్లాంటి న్యూస్ బయటికి రావడం ఎందుకు, ఏమిటి, ఎలా అని అనేది ఎవరికి అర్థమవుతలేదు. సంవత్సరాల పాటుగా అంటే కోఆపరేటివ్ థ్రెట్ రిడక్షన్ ప్రోగ్రామ్ పేరు మీద అమెరికా తన ఔన్నత్యాన్ని లేకపోతే మనుగడను సేవ్ చేసుకోనికే ఎస్పెషలీ ఇన్ కోల్డ్ వార్ ఎరా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ యూక్రెయిన్ కేంద్రంగా 120 ల్యాబులు పెట్టి 30 దేశాలలో బయోలాజికల్ ప్యాథోజన్స్ని ప్రమోట్ చేస్తుందనంటే పొరగల మజాకా. ఒక కోవిడే ఏ రకంగా చేసిందో ఒకసారి మీరు ఇట్స్ అ బయోలాజికల్ వెపన్. ఇగో ఫ్రెండ్స్ ఎట్లుంటుందని అంటే జనరల్గా వైరస్, బ్యాక్టీరియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ వైరస్లు ఒక కంట్రోల్డ్ స్టేట్లల్లో నార్మల్ ఈ టెంపరేచర్స్కి ఇట్లా ఇదంతా ఎట్లుంటుంది దాన్ని మ్యూటేట్ చేస్తారు చూడు. మ్యూటేట్ చేసి ఎప్పుడైతే మనకు సొసైటీలో వదులుతారు చూడు అప్పుడు దాన్ని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. యూక్రెయిన్ ఆన్ 13th జూన్ క్లియర్ కట్గా ఒక స్టేట్మెంట్ చెప్పింది, ఎస్ మేము యుఎస్తో పార్ట్నర్షిప్ చేస్తున్నాము, కాకపోతే మా హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేసుకోనికే, డిజీజ్ మానిటరింగ్ చేయనికే, ల్యాబొరేటరీ టెస్టింగ్ చేయనికే, బయోలాజికల్ సేఫ్టీ కోసం చేస్తున్నాము అని అన్నారు. అసలు యూక్రెయిన్ అనే దేశం ఇప్పుడు ఉన్నదా భూమి మీద? జెలెన్స్కీ గారు చేసిన క్రూరత్వానికి ఆర్ వాడి ఈగోకి ఇప్పుడు మీకు అర్థమైందా నాటోతో చేతులు కలిపితే మీ నడ్డిర కొడతానని పుతిన్ ఎందుకు మాట్లాడిండు? వీళ్ళు పక్కలకు వచ్చి మానవ హక్కులు ఏం కాపాడరు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే మానవ మనుగడనే అంతం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ అమెరికా ఎస్పెషలీ ఎన్నో దేశాలను మొత్తం విచ్ఛిన్నం చేసి పడేసింది ఏడుకాడికి. 13th జూన్ రోజు వచ్చిన స్టేట్మెంట్ అగర్ యూక్రెయిన్ నుంచి మనం తీసుకొని చూస్తే మేము హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నాము, అమెరికాతో చేతులు కలుపుతున్నాము అని అంటే మనం నమ్మాలనా? అసలు ఇప్పుడు అక్కడ ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? అక్కడ ఏం జరుగుతుందో ఎవరికన్నా అర్థమవుతుందా? అంటే వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే దిస్ ఈజ్ అన్ ఆర్డినరీ సివిలియన్ యాక్టివిటీ అని చెప్పి మాట్లాడుతున్నారు.
ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికే, ప్రాక్టీసెస్ని ఇంప్రూవ్ చేయడానికే వాడుతున్నాం. అసలు ఎక్కడ కూడా మాకు మిలిటరీ అబ్జెక్టివ్స్ లేవు, మిలిటరీ ప్రస్తావననే లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ దీన్ని నమ్ముదామా? నమ్మశక్యంగా ఉన్నదా? మీరు ఒకసారి నాకు చెప్పుండ్రి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కాడికి వచ్చి మనం మాట్లాడితే ఇవాళ క్లియర్ కట్గా ఇప్పుడు తులసి గబార్డ్ రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ ప్రకారము అబ్సల్యూట్గా ఇవి యుఎస్ ఫండెడ్ బయోల్యాబ్స్ అని చెప్పి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ట్రంప్ ఏమని మాట్లాడుతున్నాడు? మేమేదైతే రిస్కీ వైరస్ రిలేటెడ్ రీసెర్చ్ ఉన్నాయి చూడు అబ్రాడ్లల్లో, బయటి దేశాలల్లో, ఎస్పెషలీ ఇవన్నీ మేము బంద్ చేసినాము అని అంటే, బంద్ చేసినాము అని అంటే వెనకటికి చేసినరా, చేపిచ్చినరా, ఇంకా చేస్తున్నారా అననే అనుమానాలు మన మనసులలో వస్తాయా కావా? మళ్ళీ నువ్వు చైనా అని తిట్టే నైతిక విలువ నీకున్నారా ట్రంప్ అని చెప్పి అలా మనం మాట్లాడుతున్నాం. యాజ్ ఫర్ యాజ్ ది డిఎన్ఐ రిపోర్ట్ ప్రకారము యూక్రెయిన్లో మోర్ దెన్ 40 ల్యాబొరేటరీస్ ఉన్నాయట. 120 ల్యాబొరేటరీలు 30 దేశాలలో ఉంటే అందులో నుంచి యూక్రెయిన్లోనే 40 ల్యాబొరేటరీలు ఉన్నాయంట. అంటే పుతిన్ని డైరెక్ట్గా టాకిల్ చేయలేక అమెరికా ఇంత చిల్లరగా వ్యవహరిస్తుందా అని అనేది ఒకసారి మనం చూసుకోవాలి. సేమ్ డాక్యుమెంట్ ఏదైతే తులసి గబార్డ్ మనకు బయటికి డిస్క్లోజ్ అయింది కదా ఇవాళ, ఈ సేమ్ డాక్యుమెంట్ ఏమని డిస్క్రైబ్ చేస్తుందనంటే అమెరికా యూక్రెయిన్ సైంటిస్టులను కూడా ట్రైనింగ్ చేసిందనంట. ఎస్పెషలీ ఈ బయో కంటైన్మెంట్ ఫెసిలిటీస్ అండ్ ప్రోగ్రామింగ్ ఇన్వాల్వింగ్ ఈ వైరస్లు స్టోరేజ్ చేయనికే, సర్వేలెన్స్ ఎట్లా చేయాలా, ఈ డేంజరస్ ప్యాథోజెన్స్ని ఎట్లా పెంచి పోషించాలా, మ్యూటేట్ ఎట్లా చేయాలా అని యూక్రెయిన్ సైంటిస్టులకు ట్రైనింగ్ ఇచ్చిందట అమెరికా. ఈ డాక్యుమెంట్ బయట పెడుతుంది. ఈ డాక్యుమెంట్ వైరస్లు ఏ రకంగా ఇంపార్టెంట్ ఉన్నాయి గిరీష్, ఎట్లాంటి డేంజరస్ ప్యాథోజెన్స్ ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడితే ఆంథ్రాక్స్, టులరెమియా, ప్లేగ్, ట్యూబర్కులోసిస్, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, ఇంకొకటి న్యూ క్యాసిల్ డిజీజ్ అంట, MERS మర్స్ అంట, సార్స్ అంట, మార్బర్గ్ వైరస్ అంట, ఎబోలా వైరస్ అంట, ఇంకొకటి లస్సా ఫీవర్ అంట. కొన్ని పేర్లు కూడా మనం వినలేదొచ్చు. మనం మ్యాక్సిమంగా ఆంథ్రాక్స్, ప్లేగ్, ట్యూబర్కులోసిస్ అండ్ ఆఫ్రికా స్వైన్ ఫీవర్ ఆర్ మ్యాక్సిమం మనకు ఎబోలా ఇట్లాంటివి తెలుసు. బట్ ఈ న్యూ క్యాసిల్ డిజీజెస్ ఎక్సెట్రా మనకి ఇవి ఈయనను కూడా ఇనలే. ఇట్లాంటి డేంజరస్ ప్యాథోజెన్స్ యూక్రెయిన్ ల్యాబొరేటరీలో నడుస్తున్నాయి. యుఎస్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఓవర్సీస్ ల్యాబొరేటరీని ఫండ్ చేసినట్టు ఈ డాక్యుమెంట్ చెప్తున్నది ఫ్రెండ్స్. అయితే ఇవాళ రష్యాతోని ఈ పాశ్చాత్య దేశాలన్నీ జర చెత్తిస్ కాకడా నడుస్తలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మాస్కో కూడా, ఇన్ఫ్యాక్ట్ పుతిన్ ప్రభుత్వం కూడా, రష్యా కూడా ఈ అమెరికా ఇట్లాంటి బయోలాజికల్ వెపన్ ల్యాబొరేటరీలను పెంచి పోషిస్తుంది అని చెప్పి ఇప్పుడు కాదు పదే మాట్లాడుతూ వచ్చింది. వాషింగ్టన్ అంటే అమెరికా ఒక సిగ్నేచర్ చేసిందంటే నమ్ముతారా? బయోలాజికల్ వెపన్ కన్వెన్షన్ 1975 ఎందుకు చేసింది అంటే రష్యన్ ప్రెషర్కే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అమెరికా వెనుకటికి మాట్లాడింది ఏంటంటే రష్యా ఫేక్ స్టోరీలు స్ప్రెడ్ చేస్తున్నది, బయోలాజికల్ వెపన్స్ని మేము ఎప్పుడు వాడలేదు, ఇది యూక్రెయిన్ యుద్ధం నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికే రష్యా మాట్లాడుతున్న మాటలు అని చెప్పి మాట్లాడింది. ఇవాళ డిఎన్ఐ బయటికి ఇచ్చిన రిపోర్ట్ల అమెరికా 30 దేశాలలో 120 ల్యాబొరేటరీలు నడుపుతున్నది. ఇవాళ ట్రంప్ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వచ్చిండు చూడు ఆఫీస్కి, వచ్చిన తర్వాత హై రిస్క్ బయోలాజికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో నేను ఆపేస్తున్నా అని చెప్పి మాట్లాడతాడు. అంటే యుఎస్ ఇంతకుముందు ఏదో ఒకటి సాధించనీకే మళ్ళీ రష్యాకి అగెయిన్స్ట్గా దేనికా తెలియదు పక్కకు పెడితే ఇట్లాంటి ల్యాబొరేటరీలను ఫండ్ చేసిందా లేదా? ఇది వరల్డ్ వైడ్ ఇచ్చే చర్చ ఎప్పుడు జరిగింది? May 2025లో జరిగింది, ట్రంప్ మళ్ళా పునః ప్రెసిడెంట్ అయిన తర్వాత. ద ఇష్యూ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ల్యాబ్లో ఎగ్జిస్ట్ అయినాయా లేవా అని అన్నది కాదు, అసలు ఈ ప్యాథోజెన్స్ గురించి మనకు తెలుసా? అసలు ఇవి రేపు బయటికి సొసైటీలకి ఇట్లా అగర్ దేవుడి దేవుళ్ళకి కావద్దు అగర్ రిలీజ్ అయినాయి అని అంటే ఇది ఎంత ఘాతక యాక్టివిటీ ఉంటుంది, దీన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ మనకు ఉన్నదా, చెయ్యగలుగుతామా అని అనేది ఆలోచించాలి. అని రిపోర్ట్ తులసి గబార్డ్ కేవలం వెళ్ళిపోతున్న సమయంలో బయటికి రావడం అనేది అందరిని ఆశ్చర్యచకితం చేస్తుందా లేదా? దీని మీద మీకు నచ్చినా నచ్చకపోయినా నేను అంటలేను, నచ్చకపోతే అందరం సచ్చుడే, అవగాహన పెంచుకోండి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో జర చూడండి, అండ్ దేశ హితంలో పనిచేసుడు మొదలెడదాం ఫ్రెండ్స్. ఒక సైనికుడిని అయిదాం, అట్లీస్ట్ డిజిటల్ సైనికుడినైనా అయిదాం. ఇది అడ్డమైన వాళ్ళ చేతికి పోయిందని అంటే ఎట్లుంటుంది? ఒకడు రసిన్ సీడ్స్తో కూడా చేస్తానన్నాడు మన దేశంలో, ఈడైతే దాన్ని ప్రోమాక్స్ వర్జన్ చేస్తాడు ఈడు అమెరికా వాడు. అదే వేరే దేశాల మీద ఉంటే విడుకుంటాడా? ఇప్పటిదాకా ఊకుంటుండేనా? అదే భారతదేశం అగర చేస్తున్నది అంటే ఊకుంటుండేనా? ఒకసారి ఆలోచించుండ్రు. అందుకే భారతీయుడు ఎవరైతే భారత్ని అత్యంత గౌరవప్రదంగా గర్వంగా ముంగడికి తీసుకుపోతుండో
ఆయనని గౌరవించుడు మొదలెట్టుండ్రు. భారత్ మాతాకి జై.